నల్ల శనగలు పెసలతో వడలు చేసుకున్నామండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, తొందరగా జీర్ణమయ్యే శక్తి ఉన్నది. ఇవి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మినప వడల కంటే కూడా బాగానే ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. ఇవి పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ సాయంత్రం స్నాక్స్ లాగా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇవి డ్రై ఫ్రూట్స్తో ఉన్న ఆరోగ్యకరమైన ప్రయోజనాలన్నీ ఈ వీటిలలో ఉంటాయంటండి. అవి తినలేని వాళ్ళు కూడా ఇవి చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేసుకొని తింటే బాగుంటుందండి. ఇవి ఎలా చేద్దామో చూద్దామండి. ఈరోజు నల్ల శనగలు పెసలతోని వడలు చేసుకుంటున్నాము. దీనికి నల్ల శనగలు మొన్న నానబెడితే నిన్న మొలకలు వచ్చినాయండి. పెసలు నానబెట్టి కడిగి పెట్టుకున్నాను ఒక 5-6 గంటలు. దీంట్లోకి పచ్చిమిరపకాయలు, అల్లము, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే సోయకూర కూడా వేస్తున్నానండి. సోయకూర వేస్తే బాగుంటుంది. సోయకూర అయినా వేసుకోవచ్చు, ఇంకా స్ప్రింగ్ ఆనియన్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ గ్రైండర్లో వేసుకొని కొంచెం బరకగా రుబ్బుకుందామండి. ఈ రెండు దీనిలోనే పచ్చిమిరపకాయలు, అల్లము, ఒక 2 ఇంచుల అల్లం తీసుకున్నాను. అల్లము వేసి గ్రైండ్ చేద్దామండి. ఇలా కొంచెం బరకగా అయిందండి పిండి. ఇప్పుడు ఇలా తీసేసి గిన్నెలో వేసుకొని ఇంకా కొంచెం ఉంది, అది కూడా రుబ్బేద్దాము. ఇది తీసేసి గిన్నెలో వేస్తున్నాను. ఇంకా మిగిలింది కూడా వేసేసుకొని రుబ్బేద్దామండి. పిండి ఇలా అయ్యిందండి బరకగా. దీనిలో నేను బియ్యం పిండి చూపించడం మర్చిపోయాను. ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి వేస్తున్నాను క్రిస్పీగా ఉండడానికి. దీనిలోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నాను. కరివేపాకు, సోయకూర కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. స్మెల్ బాగా వస్తుంది, ఆ జీర్ణం కూడా మంచిగా అవుతుంది సోయకూర వేస్తే. అది లేకపోతే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు, వేస్తే బాగుంటుంది. ఇందులోనే సాల్ట్, దీనికి సరిపడా సాల్ట్ వేద్దామండి. వేసి ఇవి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. పిండి ఇలా కలిపి పెట్టుకున్నానండి. ఇలా చెయ్యి తడిపితే వడలాగా రావాలి. ఇలా చేసుకుంటే వడలాగా రావాలి. ఇలాగా మనము గారెల్లాగా అయినా వేసుకోవచ్చు, ఇట్లా వడల్లాగా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నూనె పెట్టాను పొయ్యి మీద. నూనె వేడైన తర్వాత వేద్దామండి. ఇప్పుడు ఇది రెడీ అయింది, వడలు వేసేద్దాం. నూనె వేడైందేమో చూద్దామండి. ఇంకా కొంచెం కావాలి. నూనె వేడైంది. ఇలా వడలు చేసుకొని దీనిలో వేసేద్దామండి ఒక్కొక్కటి. కొంచెం చేయి తడుపుకుంటూ పిండిని ఇలా ముద్దలాగా చూసుకొని ఇలా మనకి ఎంత సైజు కావాలనో అంత సైజు ఒత్తుకొని వేసేద్దాం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి తీసేయాలండి. వేయగానే తిప్పొద్దు. కొంచెం కాలిన తర్వాత ఇలా అయిన తర్వాత తిప్పుకోవాలి రెండో సైడు. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, ఎందుకంటే లోపల సరిగా ఉడకవు లేకపోతే.
ఇలా కాలుతాయండి. ఇలా కాలినట్టు తీసేసుకోవాలి మనము. ఇప్పుడు ఇవి కాలినాయి కదా, ఇలా తీసేసుకోవాలండి. ఈ కలర్ వస్తే చాలు, బ్రౌన్ కలరు. ఇవి తీసిన వాటిని టిష్యూ పేపర్ వేసిన గిన్నెలో వేసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా నూనె ఉన్నా కూడా ఈ పేపర్ పీల్ చేస్తుంది. ఇలా వేసేసుకుందామండి. ఇది కాలినట్టు తీసేసేయాలి. ఇలా టిష్యూ పేపర్లో వేసేసుకొని మళ్ళీ ఇంకొక వాయి వేద్దామండి. ఇవి తీసేసినాక ఇలా ఇంకొక వాయి కూడా వేసుకుందామండి. ఇలాగే పిండి మొత్తం వేసుకోవాలి. ఇలాగే కాలినట్టు రెండో వైపుకి తిప్పుకోవాలండి. ఇలా రెండో వైపు తిప్పుకొని ఇలా అంతా పిండి మొత్తం ఇలాగే వేసుకొని తీసుకోవాలి. ఇవి కూడా వేగినాయండి. వేగినట్టు తీసేద్దాము. ఇంతేనండి, నల్ల శనగలు పెసలతోని వడలు. ఇవి సర్వ్ చేసుకోవడమేనండి.